లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఎవరా నాయకుడు? ఎవరు మీది? మాకు ఇళ్ళ స్థలాలు లేవు, ఉంటే అందుకు గూడు లేదు సార్. మమ్మల్ని ఏం చేస్తావు? చెట్టుగాని పచ్చలు చేసినావు కదా, మాకేం చేస్తావు? మా ఆయన ఎప్పటి నుంచో మీ అంట తిరిగిండు. కేసీఆర్ సార్ ఎమ్మటే ఉన్నాడు. ఎప్పటి నుంచి 20 ఏళ్ళ సార్ తెలుసు. ఎమ్మెల్యే ఉన్నప్పటి నరసింహ. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, మేము కలవడం మా బాధలు ఏం చేస్తావు అడుగుదామని వచ్చినాం. ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఉండే కదా, అప్పుడేం చేసినావు సార్, ఇప్పుడు ఏం చేస్తావు సార్ అని అడగడానికి వచ్చినాం. చేయలే, చెప్పినాం. ఎన్నిసార్లు అయినా పోలీసులు కలవనీయలే. ఆడికి ప్రగతి పైనకి పోతే ఆడగలవనీయలే, ఎర్రవేలు పోతే ఆడగలవనీయలే. మాకు ఇండ్ల స్థలాలు లేవు సార్. మా ఉన్న ప్లాట్లు కూడా గుంజుకురు. అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే అవన్నీ గుంజుకుంది సబిత మనుషులు ఉండి. సబిత కాళ్ళు లేని వాళ్ళవి, కళ్ళు లేని వాళ్ళవి అన్ని గుంజుకుర్రు. బాలాపూర్ దగ్గర, బాలాపూర్ బడంగిపేటలో మాకు ఇందిరమ్మ అప్పుడు ఇండ్లు ఇచ్చినప్పుడు గుంజుకుర్రు. గుంజుకొని మమ్మల్ని చెట్టు కాని పచ్చలు చేసారు. మళ్ళీ ఇస్తాం, ఆగురి అనుకుంటే ఉన్నాం. కానీ ఇందిరమ్మ మమ్మల్ని మొత్తం ఆమె ఎవరు సబిత మొత్తం గుంజుకుంది. అధికారులకు చెప్పినాం, దరఖాస్తు చేయలేదు కదా సార్. ఇంకా చేయాలి కదా. మా 1000 మంది ఉన్నారు. ఏడొకటి మా వాళ్ళు అడుకుంటేనే బిచ్చం అడుకుంటేనే పోతారు. చెప్పినాం. ఆయన సార్ని కలవాలి అన్నాడు. ఈ సార్ని కలవాలి అన్నాడు. మేము ఆయనే కదా గెలిచింది కూడా ఆడ. మరి అక్కడ సబిత గెలిచింది కదా, మరి మేము వేసిన కదా గెలిచిందని. అందుకే సార్ని కలువుండి అని అన్నాడు. సార్ని కలువు అని అన్నాడు. అందుకే సార్ని కలుచడానికి ఇప్పుడు ఏం చేస్తాడు? పోలీసులు రానిస్తలేరు. ఎర్రవల్లి మీటింగ్ కూడా పోయినాం. కుల సంఘాలని మీటింగ్ పెడితే మీటింగ్ లకు కూడా పోయినాం. మీటింగ్ లకు పోతే ఆ మీటింగ్లలో కూడా మమ్మల్ని దగ్గర కూడా రానియాలి. పిలిపించుండు, మమ్మల్ని దగ్గర కూడా రాలి. ఆడ ఇల్లు వాళ్ళకి మా బాధలు వాళ్ళకి చెప్పుకోవాలి. మాకు ఎట్లున్నాయి, మేకలు ఉన్నాయి, మా పిల్లలకు జాబులు లేవు. మా పిల్లల జాబులు ఇంతవరకు ఏదన్నా కష్టపడి మేము చదివించుకుంటే కూడా వాళ్ళకి జాబులు లేవు. మరి మేము ఏ ముఖ్యమంత్రికి 10 ఏళ్ళు అప్పుడు మల్లారెడ్డి రంగారెడ్డి ఇచ్చిండు. అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు. ఆయనకి ఇచ్చుకుంటాం కానీ ఈయన ఏం చేయలేదు. గంగేంద్ర సంఘము 100 మంది వస్తే కేటీఆర్. నా పేరు వెంకటమ్మ. మీరు పోలీసు వాళ్ళు కూడా దొంగలే కలిపారు. నాకు కలిపారు. నడుములు పట్టడంత మంది చూపెట్టి మరి మాకు కలవాలి. నేను ఉండే కలిసిపోతా ఆయన కలిసి మా బాధ ఏంటో మేము చెప్పుకుంటాం. చెప్తాం పక్కగా నిలబడి ఉన్నా కదా, ఇక్కడ గుంజుకుపోతలేదు, మీద ఎత్తుకుపోతలేదు కదా.